6 గ్యారంటీ పథకాలతో పేదల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని అన్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎల్లారెడ్డిగూడ అంబేద్కర్ నగర్ బస్తీలో 44 లక్షల వ్యయంతో నూతన డ్రైనేజీ పనులకు మేయర్ విజయలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు రాష్ట్ర మంత్రి వివేక్. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు. ఉచిత బస్సు, సన్నబియ్యం వంటి పథకాలు పేదలకు ఇస్తున్నామని అన్నారు. బస్తీల అభివృద్ధితో పేదలకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల కోసం పాలన చేస్తుంది, ప్రజల సమస్యల కోసం పనిచేస్తుంది. మీరు చూస్తున్నారు 10 సంవత్సరాలు అప్పుడు ఉన్న ప్రభుత్వం పైన రేషన్ కార్డు అడిగినాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడిగినాము, ఎక్కడ కూడా ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసింది టీఆర్ఎస్. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం మాట ఇచ్చిన ప్రజలకు, మనం పేద ప్రజలకు ఆదుకోవాలి అని చెప్పి ఈ వార్డులో కూడా 250 రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఎవరైనా తప్పిపోతే మళ్ళీ మీరు అప్లికేషన్ ఇవ్వండి, మీకు కూడా ఇంకా అవసరమైతే ఎక్కువ రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆ రేషన్ కార్డు వలన ఇంకా చాలా మంది అడుగుతున్నారు, సార్ మాకు కూడా 200 యూనిట్ పవర్ కావాలి, మాకు 500 రూపాయల గ్యాస్ కావాలి, ఇవన్నీ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు పథకము, ఇవన్నీ కావాలంటే మనకు రేషన్ కార్డు అవసరం. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము ఇవన్నీ పథకాలు వస్తాయి, ఖర్చులు ఎక్కువైతే అని చెప్పి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్త రేషన్ కార్డుతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా మనకు అందరికీ వర్తిస్తుంది. సో మీకు ఇందిరమ్మ ఇల్లు అయినా కానీ, 200 యూనిట్లు ఫ్రీ అయినా కానీ, సన్న బియ్యంకి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఖర్చు ఉన్నది. మనకు బస్సు, మహిళలకు బస్సు ఇవ్వాలనుకుంటే ఫ్రీ బస్ ట్రావెల్ సుమారు 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తుంది. మనకు సన్న బియ్యం కోసము 12,000 కోట్ల రూపాయలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కొని మన ప్రజలకు